ఎంటీఎంసీ పరిధిలోని చినకాకాణిలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. వివరాలు క్రైమ్లో. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చినకాకాణి జాతీయ రహదారి వెంబడి ఫార్చ్యూన్ హైట్స్ అపార్ట్మెంట్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఆదివారం గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైనట్లు మంగళగిరి ఎస్ఐ చిరుమామిల వెంకట్ తెలిపారు. సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసు గల మహిళా మృతదేహం కనిపించిందని సమాచారం అందడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు తెలిపారు. మృతురాలి శరీర పరిస్థితిని బట్టి అనారోగ్య కారణాలతో ఫిట్స్ రావడం లేదా ఎండ తీవ్రత కారణంగా కింద పడిపోవడంతో మృతి చెందిన ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల మధ్య సమయంలో అదే ప్రాంతంలో మహిళ తిరుగుతున్నట్లు సమీప అపార్ట్మెంట్ వాచ్మెన్ గమనించినట్లు తెలిపారు. మృతురాలి కుడి చేతి మణికట్టు వద్ద సాయి అని ఇంగ్లీష్లో పచ్చబొట్టు ఉండగా పరమశివుని డమరుకం త్రిశూలం ఆకారాల్లో కూడా పచ్చబొట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఆమె అవివాహితగా కనిపించినట్లు చెప్పారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు మంగళగిరి రూరల్ పోలీసులను సంప్రదించవలసిందిగా లేదా డైల్ 100-112 నెంబర్లకు సమాచారం అందించాలని ఎస్ఐ వెంకట్ విజ్ఞప్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మంగళగిరి రూరల్ పరిధిలోని చినకాకాని ఉన్నటువంటి జాతీయ రహదారి వెంబడే ఫార్చ్యూన్ హైట్స్ అపార్ట్మెంట్ పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశం నందు ఈరోజు సుమారు 3 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందగా సంఘటనా ప్రదేశానికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. సంఘటన ప్రదేశాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పక్కన అపార్ట్మెంట్ వాచ్మెన్ గారు ఉన్నారో, అదేవిధంగా అక్కడ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం సదరు మహిళ సుమారు 1:30 to 2 o'clock అప్పుడు కూడా అక్కడే చుట్టు పేపర్లు వేరుకుంటూ మతిస్థిమితం లేని కొంచెం అన్సోన్ మైండ్ లాగా అక్కడక్కడ తిరుగుతుందని, మరియు సదరు మహిళ హైలాండ్ రోడ్డు టోల్గేటు ఈ రహదారుల వెంబడి తిరుగుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి ఒక ప్రాథమికంగా నిర్ధారణ సదరు మహిళ మానసిక స్థితితో ఉన్నట్లు తిరుగుతున్నట్టుగా మాకు ఒక నిర్ధారణకు వచ్చాం. సదరు మహిళ సుమారు 3 గంటల ప్రాంతంలో తన అనారోగ్య రీత్యా పిట్స్ వచ్చి అక్కడే పడిపోయి అపార స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయినట్టుగా మేము ప్రాథమికంగా తెలియపరుస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా సదరు యొక్క మహిళ గుర్తు తెలియని ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. ఆమె వయసు సుమారు ఒక 30 to 35 years ఉంటుంది. తను మెల్లో కానీ అదేవిధంగా చేతులకు కానీ ఎలాంటి దారాలు కానీ వివాహం కానీ అవ్వలేదు. ఖచ్చితంగా అవివాహితగా అనుకుంటున్నాం. సో అవివాహితలో భాగంగా ఆమె చేతులు మేము పరిశీలిస్తే ఇంగ్లీష్లో సాయి అని, అదేవిధంగా పరమశంకరుని త్రిశూలం డమరుకం వేసినటువంటి ఒక పచ్చబొట్లు అయితే ఉన్నాయి ఆ ఒంటి మీద. సో సదరు మహిళ ఆచూకీ గురించి దయచేసి ఎవరైనా తెలిస్తే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు డైల్ 100 కావచ్చు, 112 ద్వారా కావచ్చు, లేదా స్టేషన్ కానీ సంప్రదించి దయచేసి ఆ మహిళ ఆచూకీ తెలపవలసిందిగా కోరుచున్నాం.